అభ్యంతరాలు, ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు ఈనాడు క్రైస్తవ పరిచర్యలో యేసుక్రీస్తును సకల జనులకు తెలియజేయడానికి చాలా అవాంతరాలు, చాలా ఆటంకాలు ఈ యొక్క మిషనరీస్ కానీ లేదా పరిచారకులు కానీ ఎదుర్కొంటూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, భారతదేశంలోనే కాదు, మరి నేను అనేక దేశాలకు వెళ్తున్నప్పుడు మరికొన్ని దేశాలలో కూడా ఈ యొక్క ఆటంకాలు, ఈ అవాంతరాలు కనబడుతున్నాయి. కొన్ని చోట్లయితే అభ్యంతరాలు కనబడుతున్నాయి, హిండ్రన్సెస్. ఈ హిండ్రన్సెస్ గురించి యేసయ్య భూలోకంలో ఉంటున్నప్పుడే ఆయన మానవాళికి తెలియజేశారు. Gospel according to Mark 9th chapter, if you can read the Bible from the words 42 to 46, ఏ విధంగా ఎవరు అభ్యంతరాలు పెడుతున్నారు, అభ్యంతరపరిచే వాడిని ఏం చేయాలి, మనము ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్ళాలి అని దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు. మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని క్లియర్గా దేవుని వాక్యం బోధిస్తుంది. అభ్యంతరము అంటే మన దేశంలో యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడానికి అభ్యంతరపడేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు మన దేశకు చెందినటువంటి దేవుడు కాదని, ఆయన మన దేశంలో పుట్టలేదని, ఆయన భారతీయుడు కాదని కొన్ని రకాల అభ్యంతరాలు. యేసు ప్రభువుని మనం నమ్ముకుంటే మనం నిమ్న జ్యోతుల కులాల్లోనికి వెళ్ళిపోతామని మరికొందరు అభ్యంతరాలు. యేసుక్రీస్తు మందిరానికి వెళ్తే రేపొద్దున మా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, బాప్తిస్మం రక్షణ పొందితే ఏ విధంగా మరి భవిష్యత్తు వారి యొక్క వైవాహిక జీవితము, ఉద్యోగ జీవితాలు ఉంటాయి అని అభ్యంతరపరిచే తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ లేఖనం ఒకటి చెప్తుంది, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. లేఖనాల్లో పౌలు గారు కూడా తెస్సలోనికల పత్రిక రాస్తూ ఫస్ట్ తెస్సలోనియన్స్ 2nd చాప్టర్ అండ్ ద వర్డ్స్ 18th చూసినప్పుడు ఒక మాట కనబడుతుంది, సాతాను మమ్మును అభ్యంతరపరిచెను అండ్ యట్ సాటాన్ హిండర్డ్ us. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పినటువంటి మాట, హూ డస్ నాట్ టేక్ అఫెన్స్, నా విషయమై పడని వాడు ధన్యుడు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, యట్ సాటాన్ హిండర్డ్ us, సాతానుడు మమ్మల్ని అభ్యంతరపరిచెను. గొప్ప బోధకులకు, గొప్ప పరిచారకులకు, గొప్ప దేవుని సేవకులకు, అపోస్తులకు వచ్చినటువంటి అభ్యంతరాలు ఎన్నో ఉంటున్నాయి. ప్రార్థనకు వెళ్ళాలంటే అభ్యంతరం, ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకోవాలంటే ఈ సమాజంలో, నేటి సమాజంలో అభ్యంతరాలు ఉన్నాయి. దేవుని సంఘానికి వెళ్ళేటప్పుడు వచ్చే అడ్డంకులు, ఆటంకాలు, అభ్యంతరాలు కొక్కొల్లలు. ప్రతి కుటుంబంలో కూడా దేవుడి మందిరానికి వెళ్ళడానికి ప్రారంభించబడ్డారు అనగానే ఎన్నో అభ్యంతరాలు వచ్చేస్తాయి. ఈ పని చేయాలి కదా, ఆ పని చేయకుండా వెళ్ళిపోతావేంటమ్మా, మాకు తిండి తిప్పలు తయారు చేసావా. ప్రతి దానికి పిల్లలు పెట్టే అభ్యంతరాలు ఉన్నాయి, తల్లిదండ్రులు పెట్టే అభ్యంతరాలు ఉన్నాయి, సమాజం పెట్టే అభ్యంతరాలు ఉన్నాయి, సాతాను పెట్టే అభ్యంతరం ఉంది. దేవుని సంఘమునకైనను అభ్యంతరం చెప్పకూడదు అని లేఖనము 1 కొరింథియన్స్ 10వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. దేవుని సంఘమునకైనను అభ్యంతరము, గివ్ నో అఫెన్స్ ఐదర్ టు ది జూడ్స్, లేకపోతే మరి గలిలీ ఆ యొక్క చక్కనటువంటి మాట మనకు కనబడుతుంది, ఆర్ టు ది చర్చ్ అనేటువంటి మరి మాట కనబడతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం దేవునికి లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు దేవుని సంఘానికి వెళ్ళే వారిని ఆటంకపరచకండి, అభ్యంతరపరచకండి. అభ్యంతరపరచడం అనేది ఎంత భయంకరంగా ఉందో దేవుడి దృష్టిలో మీరు చూడాలి. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని మీరు అభ్యంతరపరిచి వాడెవడో వాడు మెడకి ఏం కట్టాలట, తిరగట రాయి కట్టబడి సముద్రంలో పడవేయుడుట వానికి మేలు. దేవుని వాక్యం చెప్తుంది,
తర్వాత వర్డ్స్లో నీ చెయ్యి నిన్ను ఆటంకపరిస్తే, అభ్యంతరపరిస్తే దాన్ని నరికే. ఎందుకంటే 2 చేతులతో నువ్వు మరి నరకంలోకి వెళ్ళడం కంటే ఒక చేత్తో పరలోక రాజ్యంలోకి వెళ్ళటం. దేవుడు కోసం నిన్ను నీవు తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఏ అభ్యంతరాలకి నువ్వు లొంగిపోకూడదు. ఎన్నో అభ్యంతరాలు, సైతాను ఎన్నో అభ్యంతరాలు కలగజేస్తానే ఉంటుంది. దేవుని గ్రంథం ఎంత క్లియర్గా చెప్తుంది మార్కు సువార్తలో. అదే మనకి లోక సువార్త 17:2 కూడా కనబడుతుంది. దేవునికి వాక్యం చెప్తుంది, 2 కాళ్ళల్లో ఒక కాలు నీకు అభ్యంతరపరుస్తూ ఉంటే ఆ కాలు నరికే. ఎందుకంటే 2 కాళ్ళుతో మరి 2 కాళ్ళుతో నువ్వు నరకంలో పోవడం కంటే ఒక్క కాలుతో పరలోక రాజ్యంలోకి వెళ్ళడం ఉత్తమము. దేవుని గ్రంథం అదే మార్కు సువార్తలోనే నేను మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి అభ్యంతరం విషయంలో అఫెన్స్, హిండరింగ్ అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మీరు అనేకుల్ని అభ్యంతరపరిచారు అనేటువంటి గ్రంథం మన పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. మలాకి 2:8. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యమే మనల్ని దేవుళ్ళో ఎదగడానికి అభ్యంతరం అయిపోతూ ఉంటుంది. మనకు దేవుడు అన్ని ఇవులు ఇచ్చేసాడండి. ఉద్యోగం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళడానికి మనకు బద్ధకం. ఈ ఏమీ లేనోడు గుడికి వెళ్దాం అనుకుంటూ ఉంటాడు. ఈ ఏమీ లేనోడు గుడికి వస్తున్నాడు. అన్నీ ఉన్నవాడు దేవుడి సన్నిధికి రావడానికి వాడికి నిర్లక్ష్యం, నిద్ర, మరి ఈ విధంగా అనేక విషయాల్లో తనకు తాను అభ్యంతరపరుచుకుంటున్నాడు. ఇటువంటి అభ్యంతరం ప్రభువులో ఎదగడానికి మనకు అడ్డు వస్తుందో మనం చూసుకోవాలి. ఇటువంటి అభ్యంతరం దేవుడిలో ముందుకు వెళ్ళడానికి అడ్డు వస్తుందో సంఘానికి కానీ విశ్వాసులకు కానీ పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుడి గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది, మీకున్నటువంటి స్వాతంత్రం వల్ల మీరు అభ్యంతరం కలెక్ట్ చేసుకోవద్దు. 1 Corinthians 8th chapter and 9th verse. ఎందుకు తెలుసండి? అభ్యంతరం వల్ల లోకానికి ఏం కలుగుతుందో తెలుసండి? శ్రమ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 18:7 మాట ఉంటుంది. అభ్యంతరం వల్ల లోకమునకు శ్రమ. యేసు క్రీస్తు గురించి మీరు ముందుగా ఆయన చెప్పేశాడు, మీరు నా గురించి అభ్యంతరపడతారు, అందరూ నన్ను అభ్యంతరపరుస్తారు. మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ఎందుకంటే ఆయన ఎవరో మాకు తెలియదని, ఆయన సిలువుకి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా మధ్యగా వచ్చి ఆయన సిలువ వేయొద్దని చెప్పరు. అందరూ కూడా ఆయన ఎవరో మాకు తెలియదనే వాళ్ళే. 26 మత్తయి సువార్త 31 కానీ 26వ అధ్యాయం మత్తయి సువార్త 33 వచనాలు కానీ పేతురు ఏ విధంగా ఆయన గురించి అభ్యంతరపడ్డాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ విధంగా ఇలాంటి జీవితంలో మనం ఉన్నామేమో. ఆయన ఎవరో తెలియకుండానే మనం జీవించే స్థితిలో అన్నీ పొందుతున్నాం ఆయన దగ్గర నుండి. ఆయన దగ్గర నుండి ప్రతి విషయం పొందుతున్నాం. దీవెన పొందుతున్నాం, ఆశీర్వాదం పొందుతున్నాం, ఉద్యోగాలు పొందుతున్నాం, ఆస్తి పొందుతున్నాం, విజయం, కోర్టులో విజయం, పోలీస్ స్టేషన్లో విజయం, సమాజంలో నీకు పై చేయి, అన్నీ దేవుడిస్తున్నాడు. కానీ మనము ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఏదో అభ్యంతరం, బాప్తిసం పొందడానికి ఏదో అభ్యంతరం, కూడికి ఏర్పాటు చేసుకోవడానికి ఏదో అభ్యంతరం. ఈ విధంగా ఇటువంటి జీవితంలో కానీ మీరు ఉన్నారేమో. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుని ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మీరందరూ దీవించబడి మన ప్రార్థనా గోపురం విషయంలో మనం ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక ప్రార్థనా గోపురాన్ని ఏర్పాటు చేశాము. ఏ వ్యక్తి అయినా సరే సమస్యల్లో శోధనలో ఉన్నప్పుడు మీరు వెంటనే మనకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీరు మాకు